వెల్కమ్ టు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. ఇది డైలీ అనాలిసిస్ వీడియో. దీంట్లో నేను చేసిన ట్రేడ్ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిస్కస్ చేస్తాను, అట్లాగే మార్కెట్ సైకాలజీ డిస్కస్ చేస్తాను. అండ్ ఇవి కాకుండా కొన్ని స్టాక్ తీసుకొని ఎక్కడ ప్రాపర్ ఎంట్రీ చేస్తే కరెక్ట్, మధ్యలో మార్కెట్ సైకాలజీ ఎగ్జిట్ చేస్తే కరెక్ట్ అని డిస్కస్ చేస్తాను. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్. సో మీరు చూస్తున్నారు కదా 1 minute టైం ఫ్రేమ్ లో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్. సో ఇవాళ నేను చేసిన ట్రేడ్ చాలా సింపుల్, బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అనమాట. ఆప్షన్ బై చేశాను. ఇక్కడ నేను బై చేయడానికి రీజన్ చెప్తాను. 2 లెవెల్స్ ఉన్నాయి, ప్రాపర్ గా సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ 2 రెడ్ క్యాన్స్ పడ్డది, అందులో గ్రీన్ పడ్డది. ఇక్కడ బై చేశాను. బై చేసినాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోయాను. ఎందుకు ఇక్కడ ఎగ్జిట్ అయిపోయానంటే ఏం లేదు, మార్కెట్ లో ఎక్కువసేపు ఉండడం నేను ఇష్టపడను. నిన్న ఇక్కడ వరకు హై వరకు వెళ్ళింది కదా, అందుకే ఇక్కడ వరకు ఎగ్జిట్ అయిపోయాను. సింపుల్. ఓకే, సో 2 లెవెల్స్ సపోర్ట్ తీసుకుని ఇక్కడ బై చేస్తాను. ఇక్కడ వరకు వెళ్ళింది, ఈ లెవెల్ దగ్గర కరెక్ట్ గా ఎగ్జిట్ అయిపోయాను. ఇంకా వెయిట్ చేస్తే మనకి టార్గెట్ పై వరకు వెళ్ళింది, చూసారు ఇక్కడ వరకు వెళ్ళింది. అట్లీస్ట్ నిఫ్టీ ఇక్కడ హిట్ అయ్యేంత వరకు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ట్రావెల్ చేసింది కదా. సో నిఫ్టీ ఇక్కడ హిట్ అయింది కదా ఆల్మోస్ట్ ఇక్కడ. సో అట్లీస్ట్ ఇక్కడ వచ్చేంత ఈ లెవెల్ దగ్గర వచ్చింది కదా, అట్లీస్ట్ ఇక్కడ వరకైనా నేను బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ కంటిన్యూ చేయాల్సింది. బట్ నేను మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో ఎక్కువసేపు ఉండదు, ఎంత వీలైతే అంత తొందరగా ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు ఒకవేళ మీరు ఇక్కడ బై చేసి నేను ఎగ్జిట్ కాలేదు, ఇక్కడ వరకు వెళ్తుంది అంటే అది బుద్ధి తక్కువ పని. మార్కెట్ ప్రతిసారి ఇక్కడ వరకు వెళ్ళదు. ఎక్కడైనా ఎగ్జిట్ రివర్స్ తీసుకొస్తానంగా ఇక్కడ నుంచి కింద పడవచ్చు, సడన్గా ఇక్కడ నుంచి కింద పడవచ్చు, సడన్గా ఇక్కడ నుంచే కింద పడవచ్చు. చెప్పలేం మార్కెట్లో ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో. అందుకే తొందరగా పర్ఫెక్ట్ ఎంట్రీ తీసుకొని పర్ఫెక్ట్ ఎగ్జిట్, షార్ట్ ఎగ్జిట్ తీసుకుంటే మనం ప్రాఫిట్స్ లో ఉంటామండి. ఎక్కువ లైక్ కోరికలు పెట్టుకొని ఎక్కువ ప్రాఫిట్స్ మీద మనం ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చేస్తే వర్కౌట్ అవ్వదు స్టాక్ మార్కెట్ లో. గుర్తుపెట్టుకొని ఈ హ్యాబిట్ చేసుకుంటే ప్రాఫిట్ తీసుకొని తొందరగా వచ్చేస్తాం మనం మార్కెట్ లో. ఎక్కువసేపు స్ట్రెయిన్ చేయం, వేరే పనుల్లో కూడా మనం చేసుకోవచ్చు. మనకి ఎక్కువసేపు మార్కెట్ లో స్పెండ్ చేయం కాబట్టి తొందరగా ప్రాఫిట్ తీసుకొని బయటకు వచ్చేస్తే వేరే పనులు కూడా చేసుకోవచ్చు ప్రశాంతంగా. ఓకే, సో ఇది మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బూస్ట్ చేస్తుంది. లేదు నేను కంటిన్యూ చేస్తాను, పెద్ద పెద్ద టార్గెట్స్ ఏం చేస్తానంటే కష్టం అండి. ప్రతిరోజు పెద్ద పెద్ద టార్గెట్స్ ఇవ్వు, చాలా రేర్ గా ఇస్తుంటే వాళ్ళ టార్గెట్ ఇచ్చినా మనకి అది అలవాటు అయిపోయింది అనుకో, నెక్స్ట్ డే ఇదే టార్గెట్ వస్తుంది వెయిట్ చేస్తే లాస్ వెళ్ళిపోతుంది, మనం లాస్ లో వెళ్ళిపోతాం మనం. ఓకే, చాలా సైకలాజీ ఇంపాక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఎంత తొందర వీలైతే అంత తొందర మార్కెట్ లో ఎంట్రీ చేయాలి, ఎగ్జిట్ కూడా చేయాలి. మనకి షార్ట్ ప్రాఫిట్ తీసుకొని బయటికి రావడం. ఒకవేళ మీ క్యాపిటల్ చాలా పెద్దగా ఉందనుకోండి, అక్కడ కూడా మీరు ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం, తొందరగా వచ్చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ ఎక్కువ ఉంటే మీకు ప్రాఫిట్స్ తొందరగా ఎంట్రీ ఎగ్జిట్ అవుతారు కాబట్టి క్యాపిటల్ ఎక్కువ అవడం వల్ల ప్రాఫిట్ కూడా ఎక్కువ కనిపిస్తుంది మీకు. ఓకే, జస్ట్ ఫోకస్ ఆన్ పర్ఫెక్ట్ ఎంట్రీ, అర్లీ ఎగ్జిట్ అనమాట. ఇది నా ట్రేడింగ్ సీక్రెట్. సో మీరు చూస్తున్నారు బిట్ కాయిన్ 1 minute టైం ఫ్రేమ్, దీని ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ డిసైడ్ చేసేద్దాం మనం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఓపెనింగ్ అవగానే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, అంటే ఫ్యూ రెడ్ క్యాన్స్ పడ్డాయి. బేసికలీ ఇక్కడ సెల్ చేసేయచ్చు. ఇక్కడ సెల్ చేసినాక మనకి ఇంకోటి ఇక్కడ కానీ ఎగ్జిట్ కావచ్చు. లేదు వెయిట్ చేస్తారంటే నెక్స్ట్ ఈ బ్లూ లెవెల్ ఏదైతే ఉందో ఇది మన టార్గెట్ అవుతుంది జనరల్లీ. ఓకే, బట్ సడన్ గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళిపోయింది మనకి. సో ఇక్కడ సెల్ చేయగానే ఇక్కడ కానీ సైడ్ వేస్, ఎప్పుడైతే మార్కెట్ మూవ్ సైడ్ వేస్ లో అయిపోయిందో ఇక్కడ ఎగ్జిట్ చేయొచ్చు, మనం ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, లేదు నేను ట్రేడ్ ని కంటిన్యూ చేయాలనుకుంటే చూసారుగా ఈ నెక్స్ట్ టార్గెట్ అనేది హిట్ కాలేదు, ట్రెండ్ ఏమో కింద పడిపోతున్నట్టు చూపిస్తుంది, నెక్స్ట్ లెవెల్ కూడా క్లియర్ గా ఉంది, బట్ సడన్ గా రివర్స్ అయింది. ఇక్కడ ఏమైనా సపోర్ట్ ఉందా? ఏం లేదు. ఓకే, ఎందుకు రివర్స్ అయింది? రివర్స్ అయిపోతుంది అంటే దానికి నో రీజన్ అనమాట. సో ఇక్కడ సెల్ చేసి ఇక్కడ ఎగ్జిట్ కావచ్చు. లేదు నేను ఇక్కడ వెయిట్ చేస్తానంటే ట్రేడ్ హోల్డ్ చేయొచ్చు, బట్ సడన్ గా రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. ఇక్కడ మనం ఎగ్జిట్ చేసి లాస్ లో ఉంటాం, ఎగ్జిట్ చేసి బై చేసుకోవాలి, పొజిషన్ అనేది రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసినాక చూసారు కదా పెద్ద టార్గెట్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2-way ట్రేడ్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అని. ఇది నేర్చుకుంటే మీకు ట్రేడింగ్ చాలా ఈజీ అవుతుంది, కంపల్సరీ మీరు చేసుకుని చూడండి. ఇక్కడ ఇది 2-way ట్రేడ్ అనమాట. ఫస్ట్ ఒక 1 way ఇచ్చింది, దాని తర్వాత 2-way, సెకండ్ వేకి ఇంకో డైరెక్షన్ తీసుకొని కన్వర్ట్ అయిపోయింది 2-way. ఇక్కడ బై చేసినాక ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది, పెద్ద టార్గెట్స్ ఇచ్చింది. బేసికలీ 2-way ట్రేడ్స్ లో ఏంటంటే ఫస్ట్ ఒక ట్రేడ్ లో మనకి లాస్ వస్తుంది, నెక్స్ట్ దాన్ని రివర్స్ చేసుకొని పొజిషన్ ఎంట్రీ చేసుకుంటాం కదా. ఓకే, అదే 2-way ట్రేడ్, అక్కడ మనకి పెద్ద ప్రాఫిట్స్ వస్తాయండి, పెద్ద రిటర్న్స్ ఇస్తాయి, మనకి పెద్ద పెద్ద టార్గెట్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డో జోన్స్, ఈ ట్రేడ్ చూద్దాం. ఫస్ట్ 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి. ఓకే, జనరల్ గా అయితే ఇక్కడ బై చేయాలి. 2 గ్రీన్ క్యాన్స్ పడ్డాయి, 2 మళ్ళీ రెడ్ క్యాండిల్స్. ఇక్కడ బై చేయగానే మన టార్గెట్ వస్తుంది గ్రీన్, కానీ సడన్ గా కింద పడిపోయింది చూసారా. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే
ఈ గ్యాప్ అప్ ఏదైంది కొంచెం గ్యాప్ అప్ ఇది ఫిల్ చేయడం కంపల్సరీ వస్తుంది, చిన్న గ్యాప్ అప్ కాబట్టి. సో అందుకే 2 గ్రీన్ క్యాండిల్స్ పడ్డాక మనకి ఇంకోటి ఏంటంటే ఈ పైన లెవెల్ కూడా దగ్గరగా ఉంది, షార్ట్ టార్గెట్ అనమాట, పెద్ద ప్రాఫిట్స్ ఏం రావు. సో మళ్ళీ రెడ్ క్యాండిల్స్ పడ్డాయి కదా, ఇక్కడ సెల్ చేయాలండి. ఇక్కడ సెల్ చేసినాక మన గ్యాప్ ఏదైతే ఫిల్ అవుతుందో అవ్వాలి, అది ఫస్ట్ టార్గెట్ అనమాట. నెక్స్ట్ టార్గెట్ వచ్చి బ్లూ లైన్ అనమాట. బ్లూ లైన్ అనే కాదు, బ్లూ లైన్ పైన కూడా ఎగ్జిట్ కావచ్చు మనకి, అంతే టార్గెట్ రీచ్ అయిపోయింది. ఓకే, అండ్ లేదు ఇంకా ఇది డోజోన్స్ చార్ట్ అనమాట, చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇంకో ట్రేడ్ చేయాలంటే ఇంకో ట్రేడ్ చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే ఈ ప్రాపర్ గా ఈ లెవెల్ టచ్ కాలేదు, బ్లూ లెవెల్ టచ్ కాలేదు, గ్రీన్ లెవెల్ టచ్ కాలేదు, సడన్గా రివర్సే పైకి వెళ్ళింది. ఏ సపోర్ట్ తీసుకొని మీరు పైకి వెళ్ళింది, ఏ సపోర్ట్ తీసుకొని మనం ట్రేడ్ చేస్తాము, లాజిక్ లేదు కదా బేసికలీ. సో అందుకే ఇక్కడ ట్రేడ్ చేయము, ఇక్కడ సెల్ చేస్తాము, కిందికి వచ్చేస్తుంది, ఇక్కడ ఎగ్జిట్ అవుతాం. అంటే ప్రాపర్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కాలేము, కొంచెం పైన కూడా ఎగ్జిట్ కావాలి. అందుకే లెవెల్స్ దగ్గర వరకు వెయిట్ చేయను నేను, కొంచెం పైన రాగానే ఎగ్జిట్ అయిపోతాయి. ఇట్లా సడన్ గా మార్కెట్ డ్రామా క్రియేట్ చేసి మనం ట్రాప్ చేస్తాయి అనమాట. మనమేమో ఇంకా ఈ లెవెల్ టచ్ అవుతుంది, కింద లెవెల్ టచ్ అవుతుంది, వెయిట్ చేస్తుంటాం మనం. చూసారా, ఇది మార్కెట్ డ్రామాస్. నెక్స్ట్ క్రూడ్ ఆయిల్ చార్ట్, ఇది 1 minute టైం ఫ్రేమ్, పెద్ద గ్రీన్ క్యాండిల్ డోజీ టైప్, దాని తర్వాత గ్రీన్ రెడ్ ఇక్కడ సెల్ చేస్తా. ఇక్కడ సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి అట్లీస్ట్ ఈ లెవెల్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ టార్గెట్. బట్ ఇక్కడ వరకు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూద్దాం వచ్చిందో లేదో. ఎస్ వచ్చింది, చూసారా, ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది, ఎట్లా పడిపోయింది చూసారా. ఇంకా కింద ఇక్కడ కూడా వచ్చింది ఇంత పెద్ద టార్గెట్. మనం ఇక్కడ కానీ ఎక్కడన్నా ఎగ్జిట్ కావచ్చు అండి మనకి. బేసికలీ మన టార్గెట్ ఏంటంటే బ్లూ లైన్ ఫస్ట్ ఆర్ గ్రీన్ లైన్ మనకి. ఓకే, సింపుల్ ట్రేడ్ క్రూడ్ ఆయిల్ లో ఇవాళ చార్ట్. నెక్స్ట్ గోల్డ్ చార్ట్ 1 minute టైం ఫ్రేమ్ లో చూద్దాం మనం. ఓకే, 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తా, ప్రాపర్ గా సెల్ చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి గ్రీన్ లెవెల్ ఆర్ కింద ఇక్కడ. ఓకే, అది హిట్ అయిపోయింది ఈజీగా. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెల్ చేయగానే మనకి ఈ సైడ్ వేస్ అయింది కదా, మార్కెట్ కొంచెం పైకి వెళ్ళింది, ఈ క్యాండిల్ వరకు వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చేలాగా యాక్ట్ చేసింది, మళ్ళీ కింద పడ్డది. ఇక్కడంతా మన లాస్ లో కనిపిస్తుంటది. బేసికలీ మనకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మార్కెట్ సైకాలజీ ఆర్ మార్కెట్ డ్రామా అంటారు. సో అంటిల్ ఈ క్యాండిల్ బ్రేక్ అవ్వనంత వరకు మనం ట్రేడ్ లో ఉంటాం అనమాట. అంటే ట్రేడ్ ని కంటిన్యూ చేస్తాం అనమాట. ఇక్కడ మార్కెట్ టెస్ట్ చేసింది, ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ వేసేసి ఇంకా పైకి వెళ్తున్నా అని చాలా మంది ఎగ్జిట్ అయిపోతారు. కానీ పేషెన్స్ గా వెయిట్ చేయాలి, ఎందుకంటే లెవెల్ దగ్గర ఉంది, కంపల్సరీ టచ్ అవుతుంది, టచ్ అవ్వాలి కూడా మనకి. ఓకే, నెక్స్ట్ ఏం చేద్దామంటే ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి టాప్ లూజర్స్ అండ్ గెయినర్స్ ఉన్నాయి కదా, తీసుకొని మార్కెట్ పెరిగింది కాబట్టి ఫస్ట్ గెయినర్స్ లో ఒక 2 స్టాక్ తీసుకుందాం. ఇది ఎంట్రీ అండ్ ఎగ్జిట్ డిఫైన్ చేద్దాం మనం. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి హిందుస్థాన్ యూనిలివర్ అండ్ నెక్స్ట్ JSW స్టీల్ అనమాట. వీటి ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్ చూసేద్దాం క్విక్ గా. సో హిందుస్థాన్ యూనిలివర్ 1 minute టైం ఫ్రేమ్ లో స్టాక్ అనమాట. ఓపెనింగ్ అవ్వగానే ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఇంకో రెడ్ పడ్డది. ఓకే, బట్ ఇక్కడ మనం సెల్ చేయం. ఎందుకు సెల్ చేయమంటే ఈ లెవెల్ దగ్గరలో ఉంది, సో సెల్ చేసిన పెద్ద ప్రాఫిట్స్ ఏం రావు మనకి. సో ఇక్కడ అవకాశం ఏంటి, రివర్స్ అయ్యే అవకాశం ఉంది, ట్రెండ్ రివర్స్ అయ్యే అవకాశం ఉంది. అన్నట్టుగానే ఇది టచ్ చేసిన రివర్స్ అయితే, టచ్ చేయకుండా కూడా రివర్స్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ పడ్డది, గ్రీన్ ఇక్కడ బై చేస్తా. బై చేసినాక మళ్ళీ ఇక్కడ ఒక రిస్క్ ఏంటంటే మళ్ళీ ఈ కొంచెం ఈ లెవెల్ ఏదైతే ఉందో గ్యాప్ ఉంది కదా, టచ్ చేయడానికి వస్తుందేమో అనేది నా రిస్క్ అనమాట. సో ప్రతిసారి రాదు, బట్ కొన్నిసార్లు వస్తుంది. స్టిల్ నేను రిస్క్ తీసుకొని ఇక్కడ బై చేస్తాను. ఓకే, ఆ రిస్క్ తీసుకున్నాను. ఇక్కడ బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి బ్లూ లెవెల్, నా లెవెల్ కనిపిస్తుంది కదా, ఎంత యాక్యురేట్ లెవెల్ బ్లూ, దాని పైన కూడా ఇక్కడ కానీ ఎగ్జిట్ అయిపోతాం. దాని తర్వాత అంతా మార్కెట్ అంతా సైడ్ వేస్. మార్కెట్ ఇక్కడికి వెళ్ళిందా ఇంకా నాకు అనవసరం అనమాట. ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి JSW స్టీల్ అనమాట. ఇది టాప్ గెయినర్స్ లో ఒక స్టాక్ అనమాట. ఇవాళ చూస్తేనేమో రియల్ గా మన 1 minute టైం ఫ్రేమ్ లో ఆ మూమెంట్ లో ఇవాళ మార్నింగ్ టైం 9:15 ఓపెనింగ్ అవ్వగానే 2 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి. ఓకే, మనం ఏం చేస్తామంటే సెల్ చేస్తాం. మార్కెట్ కూడా కింద సెల్లే చూపిస్తుంది, బేరిష్ గా చూపిస్తుంది. బట్ సడన్ గా క్యాండిల్స్ పడి, ఒక 3 గ్రీన్ క్యాండిల్స్ పడి పైకి వచ్చేసింది. ఓకే, మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇంకో రెడ్ క్యాండిల్ పడ్డది కదా, ఇది బ్రేక్అవుట్ అయినంత వరకు ప్రాపర్ గా మనం ఉండాలన్నమాట. బ్రేక్అవుట్ అయినాక ఎంట్రీ కావాలి. మళ్ళీ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి కదా, అప్పుడు ఇమీడియట్ గా బై చేస్తాను. ఓకే, బై చేసినాక నా టార్గెట్ వచ్చేసరికి ఈ బ్లూ పైన ఈ గ్రీన్ లెవెల్ కూడా ఉంది. ఓకే, బట్ నేను బ్లూ లెవెల్ ఆర్ పైన ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా.
ఓకే, ఇంకెక్కువ రిస్క్ తీసుకోండి. నెక్స్ట్ స్టాక్ వచ్చరికి లూజర్స్ లో ఫస్ట్ విప్రో, హెచ్డిఎఫ్సి లైఫ్. సో ఇది విప్రో స్టాక్ అన్నమాట. ఓకే, ఇది గెయినర్స్ లో వన్ ఆఫ్ ద స్టాక్ అన్నమాట ఇవాళ. ఓకే, లూజర్స్ లో ఒక స్టాక్, సారీ, ఈ లూజర్స్ లో స్టాక్ అయినా బట్ గ్రీన్ క్యాండిల్స్ పడ్డాయి. అబ్జర్వ్ చేశారా? మార్కెట్ ట్రాప్ చేస్తుంది, దీన్ని మార్కెట్ రమ్ అంటారు. సో ఇక్కడ ఏం చేస్తామంటే గ్రీన్ క్యాండిల్ గ్రీన్ పడ్డది కదా, ఇక్కడ బై చేయగానే నా రెడ్ లెవెల్ ఏదైతే ఉందో దాని పైన ఇక్కడ కానీ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అయిపోతా. అదొక ట్రేడ్ అన్నమాట. కానీ ఇది టాప్ లూజర్స్ లో ఒక ట్రేడ్ ఉంది కాబట్టి ఇంకో ట్రేడ్ చేసే అవకాశం ఉందా అంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ కాన్ఫిడెంట్ అండి. ఓకే, ఇది మోస్ట్లీ ఏమైంది, ఎట్లా జరిగిందంటే ఇది టాప్ లూజర్స్ లో ఎలా వచ్చిందంటే గ్యాప్ డౌన్ అయింది. ఈ గ్యాప్ ఎక్కువ ఉంది, సో అందుకే మనకి మార్కెట్ పడిపోయిన ఫీలింగ్ వచ్చింది. కానీ రియాలిటీలో చూస్తే సడన్ గా పెరిగింది, చూసారా? సో ఇక్కడ బై ట్రేడ్ తీసుకుంటాం. గ్రీన్ ఈ క్యాండిల్ క్లోజ్ అయినాక ఇక్కడ బై తీసుకొని ఈ రెడ్ లెవెల్ పైన ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ ఎగ్జిట్ అయిపోతా అంతే. ఇంకా దాని తర్వాత ఇంకో ట్రేడ్ ఏం కనిపిస్తలేదు, అంతా సైడ్ వే మార్కెట్ అన్నమాట. చూసారా మార్కెట్ లో ఎలా ఉంటాయి, లూజర్స్ లో ఒక స్టాక్ బై ట్రేడ్ ఇచ్చింది మనకి, దాని తర్వాత అంతా సైడ్ వేస్ అయింది మార్కెట్, పెద్ద గ్యాప్ డౌన్ ఇచ్చింది. ఇట్లా ఉంటాయి అన్నమాట స్టాక్ బిహేవియర్ రియాలిటీలో. సో నెక్స్ట్ వచ్చరికి హెచ్డిఎఫ్సి లైఫ్ ఇన్సూరెన్స్ స్టాక్. ఒక 2 రెడ్ క్యాండిల్స్ ఇక్కడ సెల్ చేస్తాను. ఇక్కడ సెల్ చేసినాక ఓకే, ఇది టాప్ లూజర్స్ లో ఒక స్టాక్ కాబట్టి ఒక రెడ్ క్యాండిల్ పడ్డది, ఒక ఫస్ట్ రెడ్ క్యాండిల్ పడ్డది డిసైడ్ అయిపోతా సెల్ చేయాలని. దీని తర్వాత ఏమైందంటే ఈ క్యాండిల్ పడ్డాక కూడా సెల్ చేయొచ్చు, బట్ ఈ క్యాండిల్ పడంగానే సెల్ చేస్తే ఏంటంటే మనం ఈ లెవెల్ దగ్గర ఉంది కాబట్టి తొందరగా రీచ్ అయిపోతాం, తెలుసు కింద పడిపోతుంది. ఫస్ట్ రెడ్ క్యాండిల్ డిసైడ్ అయిపోయింది, ఇక్కడ సెల్ చేసినాక నా బ్లూ అనేది నా టార్గెట్ అన్నమాట, హిట్ అయిపోయింది. ఇంకా దీని తర్వాత నేను ఇంకో ట్రేడ్ అనేది చేయను. దాని తర్వాత అంతా పైకి వెళ్ళింది, చూసారా మార్కెట్ పైకి వెళ్ళి ఇక్కడ సైడ్ వేస్ అయింది. ఓకే, సో అట్లా ఉంటుంది అనమాట. ఇప్పుడు లూజర్స్ లో ఒక స్టాక్ ఉంది అంటే కంప్లీట్ పడుకుంటూ రాదు. ఓకే, ఫస్ట్ కొన్ని క్యాండిల్స్ పడి మళ్ళీ రివర్స్ పైకి వెళ్తుంది. మోస్ట్లీ గ్యాప్ డౌన్స్ లోనే ఎక్కువ కవర్ అవుతున్నాయి ఈ మధ్య అయితే స్టాక్స్ లో. ఓకే, సో అదండి ఇవాళ సంబంధించిన ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్, నా ట్రేడ్ అండ్ కొన్ని స్టాక్స్ లో ఎగ్జాంపుల్ చూసాం కదా. ఇలా స్ట్రెస్ ఫ్రీ ట్రేడింగ్ చేయాలి. ఓకే, ఎక్కువ టెన్షన్ తీసుకోవద్దు అనేది నా ఇది అందరికి చెప్పేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు మళ్ళీ మండే ఇంకో అనాలిసిస్ వీడియోలో కలుద్దాం.